వెల్కమ్ టు TJ9 న్యూస్. మరి ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలు ఈ రాష్ట్రంలో ఒక ప్యానల్ బోర్డులో టాటాస్ కానీ జిందాల్స్ కానీ చాలామంది ఉన్నారు. వీరందరూ కూర్చుని ఒక నిర్ణయం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మక రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. దీనికి కారణం 18 నెలల్లోనే రాష్ట్ర భవిష్యత్తును మార్చి 10.7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే ఎంతో నమ్మకం పెట్టారు. విజన్ 2047 మీద కానీ, చంద్రబాబు యొక్క దక్షత మీద కానీ, ఆయన మీద ఉన్న నమ్మకం మీద కానీ ఈ పెట్టుబడులు రావడం జరిగింది. ఈ పెట్టుబడులు రావడమే కాకుండా ఈ పెట్టుబడులు అన్నిటికీ క్యాబినెట్ అప్రూవల్ అవ్వడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఒకేసారి తక్కువ సమయంలోనే ఇచ్చి పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ అని ఒక నమ్మకం కలిగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మరి ఈవేళ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం చాలా గర్వకారణం, సంతోషం కూడా. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే ఒక మంచి ముఖ్యమంత్రి. అందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 77 సంవత్సరాలు. నిజంగా ఆయన 40 ఏళ్ళ యువకుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఒక పక్క. గతంలోకి వెళ్తే గత 5 సంవత్సరాల్లో ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో దోపిడీలు, దొంగతనాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రానికి వచ్చిన పేరు మర్డర్లు, రౌడీజాలు, ఇవి తప్పితే ఈ రాష్ట్రం వంక చూడకూడదు బాబు అని పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్ పరిపాలనలో పారిపోవడం జరిగింది. దానికి ముందు టీడీపీ పరిపాలనలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో ఆయన మీద నమ్మకంతో ఈవేళ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నిజంగా ఈ బ్రాండ్ ఏదైనా ఉందంటే ఏపీకి అది CBN బ్రాండ్. CBN బ్రాండ్ మీద ఈరోజు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఓన్లీ CBN బ్రాండ్ మీదే ఈరోజు ఏపీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈవేళ మన దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని అవార్డు చంద్రబాబు నాయుడు గారికి మరి రిఫార్మర్ అవార్డు రావడం, అది కూడా పెద్ద పెద్ద కంపెనీ దిగ్గజాలు టాటాలు అవనండి, జిందాల్ అవనండి, వీళ్ళందరూ కూర్చుని నిర్ణయించడం, సెలెక్ట్ చేయడం ఒక సామాన్య విషయం అయితే కాదు. ఏ ముఖ్యమంత్రికి రాని గౌరవం. ఈ దేశంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సైబరాబాద్ను నిర్మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈవేళ ప్రతి పల్లెటూరులోనే ఒక IT ఎంప్లాయ్ US కానీ UKలో కానీ బయట ఉన్నాడు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. అందుచేత ఏదైతే ఈరోజు అవార్డు గ్రహీత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి ఆయనకి పిఠాపురం నియోజకవర్గం తరఫున, నా తరఫున మరి ఆయనకి కంగ్రాచులేషన్ తెలుపుతూ మరింత ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు పరిగెడుతుంది ఈ రాష్ట్రం అని చెప్పి, అదేవిధంగా పెట్టుబడులు వరదల్లాగా ప్రవహిస్తాయి. చంద్రబాబు CBN బ్రాండ్ అంటే అది పెట్టుబడులకు మారిపోయారు CBN బ్రాండ్ అని చెప్పి తెలియజేస్తారు.